హ్యాపీ దివాళీ. నమస్తే. ఏంటి? హలో అందరికి హాయ్. నమస్తే రా. మెడికల్ షాప్ పోయారు వచ్చినప్పుడు. ఏంటి ఇందాకటి నుంచి ఇట్లా చెయ్యి ఏదో బాగా స్ట్రెస్ దెబ్బ తగిలింది షూటింగ్ లో. అబద్ధాలు చెప్పొద్దు. హిట్ 1 మీరు చేశారు, హిట్ 2 సేవ్ చేసేసాడు. ఎట్లాగైనా హిట్ 3 మీరే చేయాలనుకుంటున్నారు, అందుకనే స్క్రిప్ట్ మీరు తీసుకున్నారు. ఒప్పేసుకోండి. గ్యాప్ ఇచ్చారు. డు సీ దట్? లేదు లేదు. గ్యాప్ ఇస్తే ఇంకో హీరో దూరిపోతాడు. గ్యాప్ ఇస్తే ఇంకో హీరో దూరిపోతాడు. కాదు శైలేష్, ఒక పాట లేదు నాకు, ఒక పాట లేదు, హీరోయిన్తో ఒక డాన్స్ లేదు. ఏం సెకండ్ సినిమాకి శేష్కి మాత్రం ఒక సాంగ్ ఇచ్చావు, చిన్న ట్రెక్కింగ్కి తీసుకెళ్ళాం. ఇదేం న్యాయం చెప్పు? ఈ లెక్కన హిట్ 3లో ఇంకేమేమి ఉండబోతుందో. హిట్ 3లో ఇంకేమేమి ఉండబోతుందో. ఆయనకుంటది హీరోయిన్ హిట్ 3లో. యా ఐ నో, పాట కూడా పాడేశాడు ఆయన. సరే మీరు యూ కెన్. యా సో అందరికీ నమస్తే సార్. అందరిలాగానే బోర్ కొట్టొచ్చు మీకు డైలాగ్, కానీ భయం అవుతుంది మీ ముందు మాట్లాడాలంటే. ఎందుకంటే హోల్ ఇండియాలో చాలా మంది మిమ్మల్ని చూస్తే చాలా అనుకుంటారు. అండ్ ఐ థింక్ హిట్ 1కి కూడా మీరే వచ్చారు అప్పుడు ప్రీ రిలీజ్కి. అండ్ మళ్ళీ మీ ముందుకు రాగానే 2 పేజీల డైలాగ్ కాస్త 2 లైన్ల డైలాగ్ అయిపోయింది నాది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను 10 డైలాగులు చెప్పాను సార్. ఒకటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా టు ద వరల్డ్ అండ్ వరల్డ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా జాబ్ చాలా ఈజీ అయింది. మేము తెలుగు నుండి వచ్చినామంటే ముంబైలో మాకు ఇచ్చే మర్యాద, చెన్నైలో మాకు ఇచ్చే మర్యాద అన్ని చోట్ల పెరిగిపోయింది. దాంట్లో మేము పీకింది ఏం లేదు, కానీ మీరు జస్ట్ చేసిన ఒక సినిమాతో మేము పోగానే మాకు ఇచ్చే మర్యాద మారింది. తెలుగు సినిమా నుండి వచ్చిన మనగానే మాకు ఇచ్చే మర్యాద మారింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ సినిమా వాల్ పోస్టర్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన నాని అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఈ సినిమా అంటే చాలా జరిగిపోయినాయి. ఈ సినిమా రిలీజ్ అవ్వడం, జనతా కర్ఫ్యూ రావడం, తర్వాత ఇంట్లో రిలీజ్ అయిపోవడం సినిమా. అంటే థియేటర్లో హిట్, తర్వాత ఓటీటీలో హిట్. చాలామంది చాలా చోట్ల నుండి ఫోన్ చేసి నాకు తెలిసి నాకు ఫలక్నామాకి ఎంత పేరు వచ్చిందో ఇమ్మీడియట్లీ ఇట్లా ఆ హీట్ తగ్గక ముందే నాకు మన సినిమాతో అంత పేరు వచ్చింది. సో తర్వాత 2 సంవత్సరాలు ఆ సినిమాతోనే బతికాల్సి వచ్చింది, ఎందుకంటే అందరం ఇంట్లో ఉండే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ప్రశాంతి గారు చాలా చాలా స్వీటెస్ట్ ప్రొడ్యూసర్. నిజంగా ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చి ఈ సినిమా ఇదంతా చూస్తుంటే ఐ వాజ్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ ద హోల్ టీమ్ వర్కింగ్ విత్ యూ ఆల్. శైలేష్ చాలా క్లారిటీ ఉన్న మనిషి, పెద్ద టెన్షన్ పడ్డు, సెట్కి వచ్చిన టెన్షన్ పడ్డు, సీన్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్ తీసినా లేదా అని కన్ఫ్యూజన్ ఉండదు. చాలా క్లారిటీ ఉన్న మనిషి. సో డెఫినెట్లీ భయపెడుతుంది సినిమా. హీ నో ద ట్రిక్, చిన్న వైబ్రేషన్ ఎట్లా తీసుకురావాలి థియేటర్లో అన్నది. సో డెఫినెట్లీ మూవీ ఈజ్ గోయింగ్ టు థ్రిల్ యూ ఆల్. అండ్ చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో హిట్ యూనివర్స్లో. నేను కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా, మనకు కూడా ఫోన్ వస్తుందేమో. అండ్ that's it. Thank you one and all. Gary, all the best again, once again, all the best for your direction debut also. Prashant, Hanuman, Resound India that వెళ్తుంది. So congratulations on that. And శేష్, అంటే ఇండస్ట్రీలో మన లెవెల్ పిచ్చిని మ్యాచ్ అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో నువ్వు కనిపిస్తావు నాకు. మనం బేసిక్గా ఇది నా పని కాదు అని ఎప్పుడు పారిపోము, అన్ని పనులు తీసుకొని నెత్తి మీద వేసుకుంటాము. దాంట్లో నాకంటే ముందు నుండి నాకు శేష్ కనిపిస్తుండే. డెఫినెట్లీ సక్సెస్ రేట్ ఎప్పుడు నీకు తగ్గలేదు. ఇట్స్ గోయింగ్ హైట్స్, ఇట్ విల్ ఓన్లీ గో అప్. నాకు అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. December 2nd రోజు సినిమా చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. దట్స్ ఇట్. ఫిబ్రవరిలో మీ ఇంట్లో నా ఇంజన్. ఫిబ్రవరి చిన్న మా డైలాగ్ వేసుకున్నాం లాస్ట్కి. February 14th. అవును. Valentine's Day 17th. After that. థ్యాంక్ యూ. మీరు 2 years హిట్ పేరు చెప్పి బతికేసామన్నారు. మేము 2 years
హిట్ పోస్టర్ ఆ గచ్చిబౌలి దగ్గర చూసి బతికేసాను తెలుసా. పోస్టర్ మారలేదురా బాబు, 2 సంవత్సరాలు ఒక పోస్టర్ ఉండిపోయింది అక్కడ. థ్యాంక్ యూ. అదే అంటున్నాను, ఎవరికి కలిసి వచ్చింది రా లాక్డౌన్ అంటే నాకు ఫహద్ ఫాజిల్ కలిసి వచ్చింది. థ్యాంక్ యూ. చలో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకుంటాం.